శ్రీమాత్రే నమః. నమస్తే, నా పేరు బాలా త్రిపుర సుందరి. వెల్కమ్ టు త్రిపుర ఆస్ట్రాలజీ. మనం ఇప్పుడు కార్తీక పురాణంలో 17వ అధ్యాయం తెలుసుకుంటున్నామండి. అయితే 17వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి మనకు 16వ అధ్యాయంలో ఆ పురుషుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని ఈ అధ్యయనంలో చెప్పడం జరుగుతుంది. దీని గురించి మనం కూడా తెలుసుకుందాం. అంగీరసుడు ఆ పురుషుణ్ణి ఉద్దేశించి కర్మబంధములను గురించి, ముక్తిని గురించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారట. కార్యము కారణము, స్థూలము సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధమును దేహము అని అందురట. ఈ విషయముల గురించి శివుడు పార్వతికి చెప్పి ఉన్నారు. నీవే జీవుడవు, నేనే బ్రహ్మను అనగా ఆ పురుషుడు మునివర్యుణ్ణి, ఆర్య, నాకు మీరు చెప్పినది అర్థము కాలేదు, విపులంగా చెప్పండి అడుగుతాడట. అంత అంగీరసుడు ఆత్మ అంతఃకరణమునకు సాక్షి, చైతన్యరూపి, ఆనందరూపి, సత్యస్వరూపములు అయి ఉన్నవి. సచ్చిదానంద స్వరూపము బుద్ధికి సాక్షియు, దేహాది అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకొనుము. ఈ దేహాదికములు ఆత్మ కావు. దేహము ఘటము వలె రూపొందును. మృత్తుగా నుండిన పిండము గనుక ఇది ఆత్మ కాదు. దేహము పంచభూతముల వలె పుట్టినది కనుక ఆత్మ కాదు. ఇంద్రియములు వేరు, ఆత్మ వేరు. అట్లే మనస్సు, బుద్ధి, ఆత్మ పదార్థములు గావు. దేహము, ఇంద్రియములు దేని వలన ప్రకాశించునో దానినే ఆత్మగా తెలుసుకొనుము. ఎవని యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడములై దేహేంద్రియములు మనఃప్రాణములు ఆత్మవలే ప్రకాశించును, వాడే ఆత్మయని తెలుసుకొనుము. ఎవ్వడు వికారిగాక సాక్షి అయి స్వప్నమును, జాగరమును, నిద్రను, వాటి యొక్క ఆద్యంతమును తెలుసుకొనుచున్నాడో వాడే నేనని తెలుసుకొనుము. ఘటమును ప్రకాశింపచేయునట్లు దీపం ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లే దేహములను ప్రకాశింపచేయు బోధరూపుడైనటువంటి ఆత్మయే నేనని తెలుసుకొనుము. దేహేంద్రియ ప్రాణాహంకారముల కంటే వేరైన వాడును, జినిమత అస్తిత్వ వృద్ధితత్వ పరిణామత్వ క్షీణత్వ నాశాంగతత్వములను ఈ 6 వికారములు లేనివాడు త్వం పదార్థం అనగా నేనేనని అది తెలుసుకొనుము. త్వం పదార్థమును ఇట్లు తెలుసుకొని ఆ కారణం వలన వ్యాపించే స్వభావము చేత సాక్షాదిముఖంగా తచ్చబ్దార్థమును తెలుసుకొనుము. అతచ్చబ్దార్థమునకు బ్రాహ్మణ్యము, ప్రపంచము అని అర్థము. వ్యావృత్తి అనగా ఇది కాదని అనగా ఇది బ్రహ్మము కాదు అని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినదే బ్రహ్మమని భావము. సాక్షాద్విముఖముగా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అను వాక్యములు అనగా జ్ఞానమే అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపము. సత్యస్వరూపము దృష్టిగోచారము కానిది ఇది తపస్సునకు ఆవలి వైపున ఉన్నదనియు, అనుపమానంద రూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణము అనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు, పరేశురుడనియు, సంపూర్ణ శక్తిమంతుడనియు చెప్పబడుచున్నాడో వాడే నేనని తెలుసుకో. వేదములందు ఎవ్వనికి కర్మఫల ప్రదత్వమున్న జీవకారణ కర్తృత్వం ఉన్నదో చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము. తత్ అనగా బ్రహ్మత్వం అనగా నీవే బ్రహ్మవని భావము. ప్రత్యేగాత్మయే అధ్యాయనందరూప పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారము అన్యోన్యతాదాత్మం మెప్పుడు గల్గునో అప్పుడే త్వం పదమునకు అర్థము బ్రహ్మగాదను భ్రాంతి నశించును. తదాత్మ అనగా అది అని అర్థము అనగా ఐక్యము. త్వత్వమసి అనగా తత్వమసి అనగా తత్వం అసి అని ఈ వాక్యమునకు తదాత్వము చెప్పలేదు. అప్పుడు ఆ వాక్యార్థములైనటువంటి కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ విశిష్టులైనటువంటి జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైనటువంటి ఆత్మలనే గ్రహించిన ఎడల తదాత్వము సిద్ధించును. ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణ వృత్తిని ఆశ్రయించవలను. లక్షణ వృత్తి 3 విధములు. అందులో ఇచ్చట భాగా క్షణమును గ్రహించవలను. అనగా కొంతను విడిచి కొంతను స్వీకరించుట భాగలక్షణము మనబడును. తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించితత్వజ్ఞములను వదిలి
కేవల జ్ఞానత్వమును మాత్రముగానే గ్రహించిన ఎడల అభేదము సంభవించును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మ చేయవలను. ఆ కర్మ విధినంతయు గురువుల వలన తెలుసుకొని చేసిన తత్వములను హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయినటువంటి కర్మబంధమును త్రెంచుకొని మోక్షమందును. ఇందుకు సందేహము లేదు. సప్తద్వాదశాధ్యాయ సమాప్తము. స్వస్తి.